పెట్టుబడిదారులకి పుట్టినటువంటి విషపుత్రికలే పత్రికలు అన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ ప్రపంచంలో ఇంతకుముందు శ్రీశ్రీ చెప్పినటువంటి మాట ఇప్పుడు ఖచ్చితంగా నిజమవుతుంది. ఎక్కడికక్కడ జర్నలిజం అనేటువంటి దాన్ని అమ్మేయడం కాదు, బలవంతపు అత్యాచారం చేస్తున్నారు. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో పత్రికలు చూస్తే చాలు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక పార్టీ కోసం మాత్రమే పనిచేస్తున్నాయి తప్పించి వార్తలు అనేది చచ్చిపోతున్నటువంటి రోజులు. నాబోటోళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఫేవర్గా ఉందన్ను, వీళ్ళకి ఫేవర్గా ఉందన్ను. కానీ ఒకసారి ఆలోచిస్తే ఏమర్థం అవుతుంది, అందరికీ సంబంధించిన మంచి చెప్తున్నాం, అందరికి సంబంధించిన చెడు చెప్తున్నాం, అంతేగాని ఒకవైపు స్టాండ్ లేదు. అయితే ఈలోపు ముద్రలు అంటే మన వాడి మీద వ్యతిరేకంగా ఇచ్చినప్పుడు ముద్రలు వేయచ్చు. ఆ ముద్రల గురించి భయపడితే జర్నలిజం చచ్చిపోతుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే చివరికి ఎట్లాంటి స్టేజ్ వచ్చేసిందో చూడండి. బృందాకర సిపిఎం లీడర్, వాళ్ళ సిస్టర్ రాధిక, ఆవిడ న్యూట్రల్ జర్నలిస్ట్ అని మనం ప్రొజెక్ట్ చేస్తాం. అంటే కమ్యూనిస్టులకు ఎట్లాంటి వెసులుబాటు ఉంటుందో చూడండి. అట్లాగే సాగరిక తృణమూల్ కాంగ్రెస్ లీడరు, తన స్పౌజు రాజ్దీప్, ఆయన న్యూట్రల్ యాంకరే మనకి భాషలో చెప్పుకోవాలంటే. సీతారాం యేచూరి సిపిఎం లీడరు, వాళ్ళ స్పౌజు సీమా చిస్తి, ఆవిడ వైర్కి న్యూట్రల్ ఎడిటర్గానే ప్రొజెక్ట్ చేస్తారు. అదే ఆర్నాబ్ గోస్వామి వచ్చేటప్పటికి అతను వీళ్ళకి ఎవరికి బంధువు కాదు, కాకపోతే వీళ్ళందరూ కలిపి తొక్కి పడేసేటువంటి రైటిస్ట్ ఐడియాలజీని కూడా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి అందులో ఉన్న మంచిని కూడా ప్రొజెక్ట్ చేస్తున్నాడు, చెడుని నిలదీస్తున్నాడు. ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టుల యొక్క తప్పుల్ని ఎత్తి చూపెడుతున్నాడు కాబట్టి దేశద్రోహపు చర్యల్ని. కాబట్టి అతను మాత్రం గోడీ మీడియా. భారతదేశంలో ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి.